మీకు ఇందాక గుర్తుందా ఈ త్రిదళాలు ఏవైతే ఉన్నాయో సైనిక దళం ఆర్మీ అవ్వచ్చు, నావికా దళం నేవీ అవ్వచ్చు, వైమానిక దళం ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, వీటి మూడిటికి మధ్య సమన్వయం, కోఆర్డినేషన్, అలానే సహకారం, కోఆపరేషన్ని సమకూర్చడానికి ఒక హోదాని కల్పించడం జరిగింది. దాని పేరేమిటి? భలే చెప్పారు, దాని పేరు CIDS, సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అన్నమాట. మరి మనం అప్పుడు చెప్పానా లేదా నేను మీకు ఏమని అంటే వీటిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఏ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి అని ఇప్పుడు తెలుసుకుందాం వాటి గురించి. మనం సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ CIDS గురించి మాట్లాడుకున్నప్పుడు ఏ విభాగానికి ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించిన అధికారులు ఉన్నారు, ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని కనుక అడిగితే ఇండియన్ ఆర్మీ అంటే సైనికా దళం అన్నమాట, ఇండియన్ నేవీ నావికా దళం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దళం, ఈ మూడిటిని కలిపి మనం త్రివిధ దళాలు అని అంటున్నాం అన్నమాట. ఇవి కాకుండా ఉన్న ఇంకా వివిధ సంస్థలు ఏమిటి, ఇంకా వివిధ అధికారులు ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఎవరు అనుకోరు రక్షణ రంగంలో ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం చేస్తుంది అని, కానీ గుర్తుపెట్టుకోండి ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది విదేశాంగ శాఖ అన్నమాట. అంటే వివిధ దేశాలకు సంబంధించి ఎన్నో అంశాల గురించి చర్చించుకుని వాటి మీద యాక్షన్ తీసుకునే మినిస్ట్రీయే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అది కూడా ఈ CIDSలో ఒక భాగమే. అలానే రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కానీ ఏమిటో తెలియట్లేదు అని ఒక్కసారి మళ్ళీ చదవండి, మీకు ఆ కిటుకు తెలిసిపోతుంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దీనినే మనం DRDO అని పిలుస్తామన్నమాట. ఈ DRDO దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, వాళ్ళ యొక్క నినాదం ఏమిటి, వాళ్ళు ఏం చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా మనం చర్చించుకుందాము. కానీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఈ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కూడా CIDSలో ఒక భాగమే. అలానే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మరి రక్షణకి సంబంధించినప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖ లేకుండా ఎలా ఉంటుంది, అందుకని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అన్నమాట. అలానే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కూడా. మరి మనం బడ్జెట్ గురించి మాట్లాడినప్పుడు డబ్బుల గురించి చర్చ వస్తుంది కదా, మరి డబ్బుల గురించి చర్చ వచ్చినప్పుడు వ్యయ ప్రయాసాల గురించి, లాభాలు అలానే నష్టాల గురించి చర్చ వచ్చినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లేకుండా ఎలా కుదురుతుంది, అందుకని మనం CIDS సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ గురించి మాట్లాడుకున్నప్పుడు కేవలం రక్షణ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సో లేదా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్సో ఇవే కాదు, ఇవి కాకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, అలానే రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO, అలానే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కూడా సభ్యులే. వీళ్ళందరూ ఒకళ్ళ మధ్య ఒకళ్ళు సమన్వయం కుదుర్చుకుని, కోఆర్డినేట్ చేసుకుని, సహాయ సహకారాలు చేసుకుని మన దేశం యొక్క రక్షణ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నమాట. నేను చెప్పాను కదా CIDSని మనం ప్రస్తుత కాలంలో CDS సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ అని పిలుస్తున్నామని. అయితే ఈ CDS గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే డిసెంబర్ 24, 2019 సంవత్సరమున క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, చాలాసార్లు ఎన్నో పోటీ పరీక్షల్లో అడిగిన అంశం ఏమిటి అంటే ఈ CDSని రికమెండ్ చేసిన కమిటీ ఏమిటి అంటే అది క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ CCS అన్నమాట. దీని యొక్క రికమెండేషన్ ప్రకారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే ఒక హోదాని కల్పించడం జరిగింది. ఈ హోదాకి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అంటే ఇట్ ఈజ్ ఎ 4-స్టార్ హోదా. అలానే ట్రై సర్వీస్ చీఫ్ అనమాట. ట్రై సర్వీస్ అంటే ఏమిటి, ఒకటి ఆర్మీ, ఇంకోటి ఎయిర్ ఫోర్స్, ఇంకోటి నేవీ అనమాట. అందుకని ట్రై సర్వీస్ చీఫ్ అన్నారు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు 3 దళాలు, త్రిదళాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కలిపి సమన్వయం కుదర్చడానికి జరుపుతున్న పని అన్నమాట. అలా ఆ స్టాఫ్ని ఏర్పాటు చేసింది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఏదైతే CDS అని మనం పిలుస్తున్నామో. ఇట్ ఈజ్ ఎ 4-స్టార్ పోస్ట్, 4-స్టార్ ర్యాంక్. హీ ఈజ్ అ ట్రై సర్వీస్ చీఫ్ అన్నమాట. ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి చీఫ్ అన్నమాట. దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఎప్పుడు? డిసెంబర్ 24, 2019 సంవత్సరమున. ఎవరు రికమెండ్ చేశారు?
క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ CCS అన్నమాట. మరి మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, దేశం యొక్క తొలి త్రివిధ మహాదళాధిపతి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు అంటే ఆయన పేరు జనరల్ బిపిన్ రావత్ గారు అన్నమాట. ఈయన మన భారతదేశం యొక్క మొట్టమొదటి CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఈ చిత్రపటంలో మీరు గమనించవచ్చు. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 24, 2019 సంవత్సరం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ CCS సిఫారసు చేసింది ఈయన పేరుని, ఆ స్టాఫ్ని క్రియేట్ చేసింది. ఇట్ ఈస్ ఎ 4-star ర్యాంక్. అలానే హీ ఈజ్ ఎ ట్రై సర్వీస్ చీఫ్ అని. ఈయన జనవరి 1, 2020 సంవత్సరం నుంచి CDS పదవిలో ఉన్నారన్నమాట. దురదృష్టవశాత్తు ఈయన ఒక హెలికాప్టర్ క్రాష్లో మరణించారు. మనం మెల్లిమెల్లిగా రక్షణ రంగంలోకి చొచ్చుకుని వెళ్ళిపోతున్నాం కదా. ముఖ్యాంశాలు ఏమిటి అని మీకు ఇంట్రెస్ట్ రావడం కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తీసుకొచ్చాను అనమాట. ఏమిటి అంటే సంఖ్యాపరంగా, అంటే హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్, దాని పరంగా భారత సైనిక దళం ప్రపంచంలో 2వ స్థానంలో కలదు. అంటే ఇండియన్ ఆర్మీలో ఎంతమంది ఉన్నారు అన్న జనాలను గమనించినట్లయితే ప్రపంచంలోనే 2వ అత్యధికం అన్నమాట. భారతదేశ జనాభాలో కూడా మనం 2వ స్థానమే, భారత సైన్యంలో కూడా మనం 2వ స్థానమే. గుర్తుపెట్టుకోండి, ఇది సంఖ్యాపరంగా ఆన్ ద బేసిస్ ఆఫ్ నెంబర్. మరి మొదటి స్థానంలో ఎవరున్నట్టు అంటే అది ఇక్కడ కూడా చైనానే. పాపులేషన్లో ఫస్ట్ చైనా, సెకండ్ ఇండియా. అలానే ఆర్మీలో ఎక్కువ మంది ఏ దేశానికి ఉన్నారు అంటే ఇక్కడ కూడా ఫస్ట్ చైనానే, సెకండ్ భారతదేశమే. మరి 3వ స్థానం ఏమిటి అంటే USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అలానే 4వ దేశం ఏది అంటే ఇది చూడడానికి వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ మనం నమ్మాల్సిన విషయం ఏమిటి అంటే ఉత్తర కొరియా అన్నమాట. ఉత్తర కొరియా దేశ రాజధాని ఏమిటి? ప్యాంగ్యాంగ్ అన్నమాట. దీన్ని ఒక డిక్టేటర్ పరిపాలిస్తున్నారు. ఆయన పేరు ఏమిటి? కిమ్ జాంగ్ ఉన్ అన్నమాట. అలానే 5th ప్లేస్ ఏదైతే ఉందో అది రష్యా అన్నమాట. ఈ దేశానికి అధ్యక్షులు ఎవరు? వ్లాదిమిర్ పుతిన్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, రష్యా అనేది 1990 నుంచి పిలువబడుతున్న పేరు. అంతకుముందు USSR అని పిలిచేవాళ్ళు అనమాట, లేదా సోవియట్ యూనియన్ అని పిలిచేవాళ్ళు. మరి ఆర్మీలో సంఖ్య ఎంతమంది ఉన్నారు అనే దాన్ని పరిగణిస్తే మొట్టమొదటిగా ఏ దేశం? చైనా. 2 భారతదేశం. 3 USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 4వది ఏంటిది? నార్త్ కొరియా, ఉత్తర కొరియా. 5వ దేశం ఏమిటి? రష్యా అన్నమాట. రష్యా రాజధాని మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను, మాస్కో. సంఖ్యాపరంగా భారతదేశం 2వ స్థానంలో ఉంది. అదే మనం పటిష్టత పరంగా చూస్తే, అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆర్మీ పరంగా చూస్తే ఎంత బలమైనది, ఎంత శక్తివంతమైనది అని కనుక పరిగణించినట్లయితే మన భారతదేశం లేదా మన భారతదేశ ఆర్మీ ఏదైతే ఉందో అది 4వ స్థానంలో ఉందన్నమాట. మరి ఆ మొదటి 3 స్థానాలు ఏ దేశం అంటే మొదటి స్థానం USA. గుర్తుపెట్టుకోండి, సంఖ్యాపరంగా 3వ స్థానంలో ఉన్న USA ప్రపంచంలోని అన్నిటికంటే శక్తివంతమైన సైన్యం కలగదన్నమాట. అందుకని సంఖ్యాపరంలో 3వ స్థానంలో ఉన్న USA శక్తివంతమైన ఆర్మీ, ద పవర్ఫుల్ ఆర్మీ ప్రకారం మొదటి స్థానంలో ఉంది. సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ రష్యా, థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ చైనా, 4th మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఏది అంటే అది మన భారతదేశం అన్నమాట. మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ ఏమిటి అంటే సంఖ్యాపరంగా 2వ అత్యధిక సైన్యం కలిగిన దేశం మన భారతదేశం, మొదటిది చైనా. కానీ శక్తివంతమైన సైన్యాల్లో మొదటిది USA, 2 రష్యా, 3 చైనా, 4 మన భారతదేశం. మరి మనం ఇందాక గమనించినట్లయితే త్రివిధ దళాలకి సంబంధించిన ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ఢిల్లీ అన్నాము. అలానే భారత సైన్యం యొక్క ప్రధాన కార్యాలయం అంటే ద హెడ్ ఆఫీస్ లేదా హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఎక్కడుందంటే ఇది కూడా ఢిల్లీలోనే ఉంది. వెదర్ ఇట్ మైట్ బీ ద హెడ్ ఆఫీస్ ఆల్ ద 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ ఎల్స్ ద హెడ్ ఆఫీస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, ఇది కూడా ఢిల్లీలోనే ఉంది. ఢిల్లీ ఏంటిది? మన భారతదేశ రాజధాని. అలానే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కనుక మనం గమనించినట్లయితే లెఫ్టినెంట్ జనరల్గా ఎంపికైన తొలి భారత మహిళ ఎవరు అని కనుక అడిగినట్లయితే అది పునీత అరోరా గారు అన్నమాట. మీరు ఇక్కడ చిత్రపటంలో గమనించవచ్చు, ఈవిడే పునీత అరోరా. ఈవిడ గురించి ఒక ముఖ్యమైన విషయం, అది చాలా ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. ఏమిటి అని అంటే ఆవిడ లెఫ్టినెంట్ జనరల్గా ఎంపికైన తొలి భారతీయ మహిళ అనమాట. లెఫ్టినెంట్ జనరల్ అనేది భారత సైన్యం ఇండియన్ ఆర్మీలో ఒక పొజిషన్ అన్నమాట. కానీ ఇక్కడ మీరు ఆవిడ యూనిఫామ్ గమనించినట్లయితే అది శ్వేత రంగులో ఉంది, అంటే వైట్ కలర్లో ఉందన్నమాట. వైట్ కలర్ యూనిఫామ్ ఎవరు వేసుకుంటారు?
నావికాదళం నావీ వాళ్ళు వేసుకుంటారనమాట. మరి మీకు ఇక్కడ వచ్చే సందేహం ఏమిటో నాకు తెలుసు, చెప్తాను వినండి. మరి లెఫ్టినెంట్ జనరల్ అనే హోదా ఆర్మీలో ఉన్నప్పుడు ఆవిడ నావీ యూనిఫామ్ ఎలా వేసుకున్నారు అని అంటే ఆ విషయం మీకు కొద్దిసేపట్లో చెప్తాను. కానీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే లెఫ్టినెంట్ జనరల్గా ఎంపికైన తొలి భారతీయ మహిళ ఎవరు? పునీత అరోరా గారు అన్నమాట. అలానే భారత సైన్యంలోకి ఎంపికైన తొలి మహిళా జవాన్ ఎవరు? గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. లెఫ్టినెంట్ జనరల్గా ఎంపికైన తొలి భారతీయ మహిళ ఎవరు? పునీత అరోరా గారు. కానీ భారత సైన్యంలోకి ఎంపికైన మొట్టమొదటి మహిళా జవాన్ ఎవరు అంటే ఆవిడ పేరే సప్పర్ శాంతి తిగ్గా అన్నమాట. ఈ సప్పర్ శాంతి తిగ్గా గారి గురించి ఒక ముఖ్యమైన అంశం చెప్పాలి. ఈవిడ సైన్యానికి రాకముందు రైల్వేస్లో పనిచేసేవాళ్ళు అన్నమాట. పశ్చిమ బెంగాల్ ప్రాంతం దగ్గర ఒక చోట పనిచేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈవిడ సైన్యంలోకి వెళ్ళినప్పుడు తోటి పురుషుల కన్నా కూడా చాలా వేగంగా పరిగెత్తేవాళ్ళు అనమాట. ఎవరు? ఈ సప్పర్ శాంతి తిగ్గా అనే ఆవిడ. ఎంతలా అంటే 50 మీటర్ల పరుగు పందాన్ని 12 సెకండ్లలోపు పూర్తి చేయగలిగే సామర్థ్యం కలిగిన ఆవిడ 1.5 కిలోమీటర్ 1.5 కిలోమీటర్స్ అంటే 1500 మీటర్లు, దీనిని తోటి పురుషుల కన్నా 5 సెకండ్లు అంటే వినడానికి చాలా చిన్నగా అనిపించవచ్చు. చూడండి, 1 2 3 4 5 ఇంత సమయం తోటి పురుషుల కన్నా ముందే పరిగెత్తేసింది ఈ శాంతి తిగ్గా గారు. అంటే ఆవిడ ఎంత శక్తి సామర్థ్యాలు కలిగిందో మనం తెలుసుకోవచ్చు. అలానే ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ట్రైనింగ్లో అందరికన్నా బాగా పర్ఫామ్ చేసి బెస్ట్ ట్రైనీ అవార్డు గ్రహీత కూడా అయిందనమాట ఈవిడ. షీ వాజ్ అవార్డెడ్ విత్ ద బెస్ట్ ట్రైనీ అనమాట. తను ట్రైనింగ్ తీసుకున్న సమయంలో అందరి తోటి పురుషులతో పాటు సమానంగా, ఇంకా చెప్పాలి అంటే అందరికన్నా బాగా పర్ఫామ్ చేసి బెస్ట్ ట్రైనీ అవార్డు కూడా పొందింది. ఎవరు? ఈ సప్పర్ శాంతి తిగ్గా గారు అనమాట.